హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక సాడ్ న్యూస్, చెప్పాలంటే బాధాకరమైన న్యూస్. మార్నింగే కవర్ చేద్దాం అనుకున్నా, కాకపోతే మార్నింగ్ నుంచి వీలుగాక నాగార్జున గారి బర్త్డే సందర్భంగా అది సరిపోయింది, షాప్లో సరిపోయింది. అంటే నాగార్జున బర్త్డే గురించి కాదు, మాకు షాప్లో సరిపోయింది. సో ఇప్పుడు సెర్చ్ చేస్తే ఇంకో విషయం తెలిసింది. అదేంటంటే హరికృష్ణ గారు చనిపోయిన రోజు ఈరోజు. నందమూరి హరికృష్ణ గారు పేరు చెప్తేనే తెలుగు గుండె జనాలు వైబ్రేషన్. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు ముద్దు బిడ్డ ఆయన ముద్దులు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తెలిసిందే మనకి. సో 29 ఆగస్ట్ 2018లో ఆయన చనిపోయారు. 2 సెప్టెంబర్లో ఆయన పుట్టారు. సెప్టెంబర్ 2 అంటే ఆయన ఇంకొక 3 డేస్లో ఆయన బర్త్డే జరుపుకుంటారనగా చనిపోయారు అనమాట. ఇప్పటికి 5 years అయింది ఆయన చనిపోయి. మొన్న చనిపోయినట్టున్నారు, ఆయన 5 years ఆయన చనిపోయి. సో ఆయనకి చనిపోయిన రోజు సందర్భంగా నివాళులు అర్పిద్దాం. మా ఛానల్ తరపు నుంచి హరికృష్ణ గారికి ఇదే మా నివాళి. హరికృష్ణ గారు, జోహార్ హరికృష్ణ గారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద గొప్ప నటుడిని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన హరికృష్ణ గారు ఫార్మర్ రాజ్యసభ సభ్యులు. చాలా గ్రేట్ క్యారెక్టర్ అయింది. ఎన్టీఆర్ గారి సంతానంలో హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు మనకు తెలిసిందే. అన్ని కృష్ణాల పేరు పెట్టుకున్నారు ఆయన. ఎందుకంటే కృష్ణ భక్తుడు కాబట్టి ఎన్టీఆర్ గారు, రామ భక్తుడు కాబట్టి అన్ని రామారావు, కృష్ణారావు ఇటు పెట్టుకున్నారు పేర్లు, మనకు తెలిసిందే. హరికృష్ణ గారికి ముగ్గురు కొడుకులు. ఒక కొడుకు వచ్చేసి జానకిరామ్, ఇంకో కొడుకు వచ్చేసి కళ్యాణ్ రామ్, ఇంకో కొడుకు వచ్చేసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఎన్టీ రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్. సో ఫస్ట్ కొడుకు జానకిరామ్ గారు ఇట్లాగే రోడ్ యాక్సిడెంట్ చనిపోయారు. ఇంకా సెకండ్ కొడుకు కళ్యాణ్ రామ్ మనకు తెలిసిందే, సినిమాలో యాక్టర్. థర్డ్ కొడుకు జూనియర్ ఎన్టీఆర్ మనకు తెలిసిందే, సినిమా యాక్టర్. ఆయనకి 2 వైఫ్స్. ఫస్ట్ వైఫ్కి జానకిరామ్ అండ్ కళ్యాణ్ రామ్ గారు పుడితే సెకండ్ వైఫ్కి ఎన్టీఆర్ గారు పుట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో తాత పోలికలు ఉండడం వల్ల ఆయనకి జూనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టారు. సో ప్రేమగా పేరు పెట్టారు, తాత పోలికలు వచ్చినాయి అని చెప్పి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడే ఆయన పుట్టారు. పార్టీ పెట్టిన 1983లో తెలుగుదేశం పార్టీ. సో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పుట్టారు. సో ఆయన 1996 జనవరి 18 చనిపోయారు, మనకు తెలిసిందే అదంతా, సీనియర్ ఎన్టీఆర్ గారు. సో మన టాపిక్ ఇదంతా కాదు కాబట్టి హరికృష్ణ గారి గురించి కొంచెం మనకు తెలిసిన విషయాలు మాట్లాడుకుందాం. ఆయన తీసింది మంచి సినిమాలు తీసిన గాడికి. స్వామి అని, ఇంకో నాగార్జున గారితో ఒక సినిమా తీశారు, లాహిర్లో ఒక సినిమా తీశారు. ఇంకోటి వచ్చేసి చాలా కొంచెం తక్కువ సినిమాలు తీసిన టైగర్ రాజేంద్ర ప్రసాద్. తక్కువ సినిమాలు తీసినా కొంచెం యాక్షన్ సినిమాలు బాగా తీశారు. సీతయ్య, ఎవరి మాట వినడు, ఇదైతే అందరు గుర్తుండిపోయే సినిమా. ఎందుకంటే అన్నిట్లో ఆయన యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు, చించేశారు. సిమ్రాన్ గారు హీరోయిన్గా దాంట్లో చేసిన యాక్టింగ్ చిన్నప్పుడే నేను సినిమా చూసాను. అది చాలా సీరియస్ సినిమా, చాలా బాగుంటుంది సినిమా. సీతయ్య, ఎవరి మాటంలో. లాహిర్లో అది కాంబినేషన్. ఈయన ఒకటి కాకుండా 2-3 కలిసి చేశారు అన్నింటిలో హీరోస్. నెక్స్ట్ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అయితే రమ్యకృష్ణ గారితో చేశారు. సో ఇలాంటి కొంచెం తీసిన తక్కువ సినిమాలైనా కొంచెం గొప్ప సినిమాలు తీశారు, మనందరి మధ్యలో నిలిచారు. సో ఆయన చనిపోయిన దినోత్సవం సందర్భంగా మనం ఆయన నివాళులు అర్పిద్దాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ గారు.